మా తమ్ముళ్ళందరూ పెద్ద ఎత్తున విచ్చేసినందుకు మీకు, పెద్దలు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు అన్న దాసోజు శ్రవణ్ గారికి, హుజూరాబాద్ ఎమ్మెల్యే గారు డైనమిక్ నాయకుడు తమ్ముడు కౌశిక్ రెడ్డి గారికి, గౌరవనీయులు మన మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి మొన్ననే మన పార్టీ నుంచి పోటీ చేసిన గౌరవనీయులు రాగిడి లక్ష్మారెడ్డి అన్న గారు, సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ అన్న కొమిరిశెట్టి సాయిబాబా గారు, అట్లాగే మన విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తమ్ముడు యువకుడు ఉత్సాహవంతుడు మరి ఎల్లవేళలా విద్యార్థులకు అండగా ఉంటున్న తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి, అట్లాగే తమ్ముడు రవి యాదవ్ గారికి, మారబోయిన రవి యాదవ్ గారికి, థ్యాంక్ యూ తమ్ముడు, బొబ్బ నవతారెడ్డి గారికి, మరొక రవి యాదవ్ గారికి, చిర్రా రవి యాదవ్ గారికి, అట్లాగే వేదికపై ఆసీనులైన మా పటేల్ గారికి, తర్వాత కార్తిక్ గారికి, కిరణ్ గారికి, శ్రీనివాసరావు గారికి, డాక్టర్ రవి గారికి, సుబ్బరాజు గారికి, మాజిద్ గారికి, రాములు గారికి, మల్లారెడ్డి గారికి, జుబేర్ గారికి, మల్లేష్ గారికి, సుమన్ గారికి, నవీన్ గౌడ్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసిన కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారికి, పత్రికా మిత్రులకు, బాగా గడబడి చేస్తున్న మా తమ్ముళ్లకు, గడబడి చేయకుండా చక్కగా మంచిగా పద్ధతిగా ఉన్న మా ఆడబిడ్డలకు అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మరి శేర్లింగంపల్లి ఎమ్మెల్యే తట్టపార వారేసి కాంగ్రెస్ వాళ్ళ సంకలది వచ్చినా మీరందరూ ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఆయన పోయినా మేం మాత్రం కేసీఆర్తోనే ఉంటామని చెప్పి బ్రహ్మాండంగా వచ్చినందుకు హృదయపూర్వకమైన స్వాగతం మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. 10 ఏళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ ఏ రకంగా అభివృద్ధి జరిగిందో, ఏ రకంగా ముందుకు పోయిందో, అందులో ముఖ్యంగా మీ శేర్లింగంపల్లి నియోజకవర్గం ఎట్లా ముందుకు పోయిందో మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. ఎట్లాంటి హైదరాబాద్ ఎట్లా మారిందో కూడా మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. సరే, 2 ఏళ్ల కిందట కాంగ్రెస్ వాళ్ళు అబద్ధపు మాటలు చెప్పి ఊర్లలో ఉండే ప్రజలను ఆగమాగం చేసి అడ్డమైన హామీలు ఇచ్చి ఆ రోజు బోల్తా కొట్టించి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన విషయం మీకు తెలుసు. కానీ హైదరాబాద్ ప్రజలు మోసపోలేదు. హైదరాబాద్లో మాత్రం ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇయ్యలే, మొత్తం బీఆర్ఎస్ని గెలిపించినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఆనాడు ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్న గాంధీ ఆ రోజు పాంప్లెట్లు కొట్టించిండు. 9,700 కోట్ల అభివృద్ధి 9.5 ఏళ్లలో చేసినాం, సంవత్సరానికి 1000 కోట్లతో అభివృద్ధి చేసినాం కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పి ఆ రోజు పాంప్లెట్లు కొట్టించి మళ్ళొకసారి మీ ఆశీర్వాదం కోరుతున్నా అని చెప్పి అన్ని డివిజన్లలో ప్రచారం చేసి మీ దయతోని కేసీఆర్ గారి బొమ్మ మీద కారు గుర్తు మీద గెలిచొచ్చిండు ఎమ్మెల్యే. కానీ ఏం పుట్టిందో ఏమో మరి గెలిచినాక సంవత్సరంకే సడన్గా కాంగ్రెస్ వాళ్ళు అందంగా కనబడ్డారట. ఆయనకు కాంగ్రెస్ వాళ్ళు చాలా గొప్ప పని చేసిండట, వాళ్ళు ఏందో ఊడవీకినట, కాబట్టి నేను కాంగ్రెస్లో పోతున్నాను పోయిండు. ఎందుకు పోయిండా అని మేము తెలుసుకుంటే తర్వాత తెలిసి వచ్చింది మాకు, ఆయనకేదో 11-12 ఎకరాలు జాగుందట గాడెన్నో కుతుబులాపూర్లో. రేవంత్ రెడ్డి ఫోన్ జాగో చూసినావు, గాజుల రామారావు అట, అడ్రస్ కూడా ఎరికేనా తమ్మి నీకు? ఒక భూమి 1000 కోట్ల భూమి అట. ఆ భూమి కోసం ఇవాళ ఆత్మను చంపుకొని మనిషి కూడా అమ్ముడు పోయి రేవంత్ రెడ్డి సంకలది వచ్చిండు. ఆ భూమి మరి పోయేటప్పుడు కొంట పోతాడో ఏదో నాకు తెలియదు, కానీ ఆ భూమి కోసం ఇవాళ పోయి ఆ పార్టీలో వచ్చిండు. నేను ఒకటే అడుగుతున్నా, ఇక్కడికి వచ్చిన మా తమ్ములను, మా చెల్లెళ్లను, మా అక్క అన్నలను కూడా ఒక్క మాట ఆలోచన చేయండి. 2 ఏళ్లలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గరీబోళ్ళకి ఏమైనా మంచి చేసిండ్రా, ఏమైనా సాయం చేసిండ్రా ఆలోచన చేయండి. ఎన్ని మాటలు చెప్పిండ్రు. అత్తలకు 4,000 ఇస్తా, కోడళ్లకు 2,500 ఇస్తా అన్నాడు. వచ్చినాయా? కేసీఆర్ 2,000 ఇస్తే 4,000 ఇస్తా అన్నాడు. పెన్షన్ వచ్చిందా? కేసీఆర్ ఒక ముసలమ్మకో ముసలయ్యకో ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఒక్కలకన్నా ఇచ్చిండా? కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 1,00,000 రూపాయలు ఇస్తే నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? నేను ఆ రోజే చెప్పిన, ఏమని, వీళ్ళు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు, మెడల పుస్తల తాడు కూడా ఇచ్చకపోయే బ్యాచ్, ఇది మంచోళ్ళు కాదని చెప్పిన. నిజంగా కూడా ఇలా పరిస్థితి ఏంది? హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి జిల్లాలో కానీ, మేడ్చల్ జిల్లాలో కానీ, హైదరాబాద్లో కానీ మొత్తం రియల్ ఎస్టేట్ను పండబెట్టిండ్రు. మాట్లాడితే ముఖ్యమంత్రి గారికి బూతులు వస్తాయి, బ్రహ్మాండంగా బూతులు మాట్లాడతాడు, పండబెట్టి తొక్కుతా అంటాడు. నిజంగానే పండబెట్టి తొక్కుతున్నాడు. రియల్ ఎస్టేట్ను వండబెట్టిండు, రంగారెడ్డి జిల్లాను తొక్కుతున్నాడు. వాస్తవం చెప్పాలంటే అటు వ్యవసాయాన్ని వండబెట్టిండు, రైతులను దొక్కుతున్నాడు.
పాలమూరు మీద పగ, కాళేశ్వరం మీద కక్ష, 2 ఏళ్లు బూతు మాటలు తప్ప చేసిందేమీ లేదు. 420 హామీలు ఇచ్చిండు. పిల్లగాళ్ళకి చెప్పిండు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరంలో అని చెప్పిండు. ఈ రోజు వరకు 2 ఏళ్లు నిండితే నిన్న దిల్సుఖ్ నగర్లో ఆ పిల్లలందరూ రోడ్డెక్కి గడబడి చేస్తూ ఉన్నారు. ఎక్కడ మా జాబ్ నోటిఫికేషన్లు రాహుల్ గాంధీ అని వాళ్ళు రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నారు. నిన్నగాక మొన్న నేను కోపం వచ్చి ఈ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బూతులు మాట్లాడితే నేను కూడా కోపం వచ్చి రాహుల్ గాంధీని ఒక మాట అన్నా. అంటే ఇక కాంగ్రెస్ వాడు ఒక్కొక్కరు, ఒక ఆయన 6 ఫీట్లు ఎగురుతుండు, ఇంకొక ఆయన 6 అడుగులు 6 గజాలు ఎగురుతుండు నా మీదికి. నేను అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళను, అయ్యా నేనేమన్నా కొత్తగా రాహుల్ గాంధీని? మీ రేవంత్ రెడ్డి అన్నమాట నేనన్నా. రేవంత్ రెడ్డి ఏమన్నాడు రాహుల్ గాంధీని? ఇడు పప్పు కాదు ముద్దపప్పు అన్నాడు. నేనేమన్నా గదే అన్నా. ముద్దపప్పు నిజమే నేనన్నా. దానికి నా మీద ఒకడు 6 ఫీట్లు ఎగురుతుండు, ఒకడు 6 గజాలు ఎగురుతుండు. ఎగిరేదేదో మీరు రేవంత్ రెడ్డి మీద ఎగురురి, నా మీద ఎందుకు ఎగురుతున్నారు మీరు? మీ రేవంత్ రెడ్డి అన్నాడు సోనియా గాంధీని బలిదేవత అన్నాడు. 1000 మందిని బలి తీసుకున్న బలిదేవత, 1000 మంది తెలంగాణ పిల్లలను చంపింది ఈమె అన్నాడు. నేను అన్నానా? అది మీ రేవంత్ రెడ్డి అన్నాడు. గసంటోని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసిన ఏమనాలి మరి? ఏమనాలి నేను? అందుకే అన్నా, ఆ ముద్దపప్పు గారి గురించి నేను అనలేదు. ముద్దపప్పు అన్న రాహుల్ గాంధీని ముద్దపప్పు అన్న రేవంత్ రెడ్డి మీద మీ ప్రతాపం మీద చూపెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. మీకు శాతగాక గసంటోని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసుకున్నారు మీరు. ముద్దపప్పు అన్నాడు మీ రాహుల్ గాంధీని, సోనియా గాంధీని బలిదేవత అన్నాడు, ప్రజలకు అడ్డమైన వాగ్దానాలు ఇచ్చిండు. ఇవాళ ఏమంటున్నాడు? ఏమైందయ్యా రేవంత్ రెడ్డి, మరి బగ్గ నరికితివి, పెన్షన్ ఎప్పుడు ఇస్తావు? 4000 అంటే నువ్వు గట్టిగా అడిగినావు అనుకో నీ లాగుల తొండలు విడిచిపెడతా అంటాడు. ఏమైందయ్యా మహాలక్ష్మి, మరి 2,500 ఇస్తాను మా ఆడబిడ్డలకు, ఎప్పుడు ఇస్తావు అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటాడు. రైతులకు ఎప్పుడు న్యాయం చేస్తావు? యూరియా బస్తా కూడా ఇస్తలేవు. రైతు బంధు ఇస్తా అంటివి కదా 15,000, ఏం సంగతయా అంటే నీ పేగులు వీకి మెడలేసుకుంటా అంటాడు. ఏమన్నా బోటీ కొట్టేటోడా ఏంటిది నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి బోటీ కొట్టేటోడా మెడల పేగులు వేసుకుంటాడట. అందుకే నేను అంటున్నా, ఎసొంటోళ్లకు పని అప్పచెప్పాలనో గసొంటోళ్ళకి అప్పచెప్పాలి. మీరు హైదరాబాద్ వాళ్ళు కరెక్ట్గానే అప్పచెప్పినరు. మీరు కేసీఆర్ని నమ్మినరు, మళ్ళా గులాబీ జెండాను ఎగరాలని చెప్పి మీరు కరెక్ట్గానే ఓటేసినరు. కానీ ఇవాళ ఎమ్మెల్యే పోయి దొంగలలో కలిసిపోయిండు. అందుకే మీతో ప్రార్థన ఒకటే, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ పెడతారట తొందరలో, ఒక 2 నెలల్లోనూ 3 నెలల్లో పెడతారట. మనందరం ఒక్కటే డిసైడ్ చేసుకోవాలి, ఏ కేసీఆర్ నాయకత్వంలోనైతే హైదరాబాద్ని అభివృద్ధి చేసుకున్నామో, ఏ కేసీఆర్ గారి నాయకత్వంలోనైతే రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 చేసుకున్నామో, మళ్ళీ అదే కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకుందామా? 2028లో ఫైనల్ ఉంటుంది, 2028లో ఫైనల్ ఆడాలి. అప్పుడు మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకోవాలి. ఇప్పుడు సెమీఫైనల్ ఉంటుంది జిహెచ్ఎంసీలో. సెమీఫైనల్ కొట్టన్నా వద్దా? ఫైనల్ గెలవాలంటే కొట్టాలంటే ఇక ఎమ్మెల్యే వీకిండు కానీ చాకులు అసలు కొత్త పిల్లగాళ్ళని మీ ముంగట నిలబెడతారు. రేపటి రోజున నేను జిహెచ్ఎంసీలో చాకులు లాంటి పిల్లగాళ్ళని నిలబెడతా, వాళ్ళని గెలిపించుకరండి. మీరు కార్పొరేషన్లో మళ్ళొక్కసారి గులాబీ జెండా ఎగిరితే ఆటోమేటిక్గా కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఎక్కడోళ్ళు అక్కడ బేజారు అయిపోతారు. దెబ్బకు మళ్ళా వాళ్ళే తటపార వారేసే పరిస్థితి వస్తుంది. మీ అందరితో కోరేది ఒకటే, ఇలా ఒక్క ఎమ్మెల్యే పోవచ్చు కానీ నాకు మొన్న శేర్లింగంపల్లి నియోజకవర్గ మీటింగ్ పెడితే మా అన్నలు, మా తమ్ముళ్ళు, మా శేర్లింగంపల్లి నియోజకవర్గ నాయకులు అందరూ కలిసి 4-5 వేల మంది కార్యకర్తల సమావేశం పెట్టిండ్రు. అది చూసినాక కేసీఆర్ గారు అడిగిరు నన్ను, ఇంతమంది వచ్చిండ్రు ఎవరు ఆర్గనైజ్ చేసిండ్రు అన్నారు. అంటే నేను చెప్పిన, సార్ ఎవరు ఆర్గనైజ్ చేయలే, మీ మీద ఉన్న అభిమానమే చేసింది, మీకోసం వచ్చిండ్రు మా వాళ్ళంతా అని. ఇవాళ నిజంగా సంతోషం అనిపిస్తున్నది. తమ్ముడు చూస్తా ఉంటే, అన్నా నా గొంతు పోయింది అన్నాడు.